ప్రభునందు ప్రియులారా, పేతురు భక్తకోటికు రాసిన ఈ పత్రిక రోమా చెరసాల్లో ఉండి లేక రోమాలో ఉండి పేతురు భక్తకోటికి రాసిన మొదటి పత్రిక ఇది. 2 పత్రికలు రాశాడు. ఆ 2 పత్రికల్లో ఇది మొదటిది. అయితే ఇది పత్రిక రాసి సిల్వాను చేత పంపించాడు. సిల్వాను చేత పొంతు, గలతియా, కప్పదోకియా, ఆసియా, బితునియా అనే దేశముల్లో చెదరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది అని రాశాడు. సహోదరులారా, సహోదరులారా, పేతురు అనే మాటకు అర్థం రాయి. కాబట్టి అటువంటి పేతురు చేపలు పట్టేవాడు, జాలరి. కానీ ప్రభువు చేతిలో వాడబడి ప్రభుతో 3.5 సంవత్సరముల సహవాసములో అతడు విశ్వాసములో స్థిరమైన బుద్ధి కలిగి ప్రభువుతో కలిసి సేవ చేశాడు. ప్రభు దగ్గర నేర్చుకున్నాడు. యేసుతో ఉండినవారు అని వారు చెప్పబడ్డారు. యేసుతో ఉండిన వారిని అపోస్తుల కార్యముల గ్రంథంలో చెప్పబడింది. కాబట్టి యేసు ప్రభువుతో ఉంటే మనకెంతో అనుభవం వస్తుంది. ఆయన మాట్లాడే మాటలు, ఆయన చేసే క్రియలు, ఆయన విధానం, ఆయన ప్రవర్తన అన్నీ కూడా ఆయనతో ఉంటే మనం నేర్చుకోగలం. మనము కూడా నేర్చుకోవచ్చు. ఎలాగంటే ఎప్పుడైతే ఆయనతో మనం సహవాసం కలిగి ఉంటామో అప్పుడే నేర్చుకుంటాం. తండ్రితోనూ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోనూ, పరిశుద్ధాత్మతోనూ అన్యోన్య సహవాసం ఎప్పుడైతే కలిసి ఉంటామో అప్పుడు మనము కూడా నేర్చుకోవచ్చు. ఆయన ఆలోచన ఇస్తాడు, మన మీద దృష్టి ఉంచుతాడు, మనల్ని నడిపిస్తాడు. ఇవన్నీ కూడా మనం ఎరుగుదాం. 32వ కీర్తన 8వ చరణంలో ఆలోచన ఇస్తానంటున్నాడు, మార్గాన్ని నడిపిస్తానంటున్నాడు. ఆ మాట చదువుకుందామా? కీర్తనల గ్రంథం 32వ కీర్తన 8వ చరణం. ఉపదేశం చేస్తానంటున్నాడు. ఇప్పటికి కూడా పరలోకములో ఆయన ఉండా పరిశుద్ధాత్మ ద్వారా మనకు ఉపదేశం చేస్తాడు. మనం నడవలసిన మార్గాన్ని బోధిస్తాడు. మన మీద దృష్టి ఉంచి ఆలోచన కూడా చెప్తాడు. కాబట్టి ఈ 3 కార్యాలు పరలోకములో ఉండా ప్రభువు జరిగించే కార్యాలే. తన ఆత్మ ద్వారా పరిశుద్ధాత్ముడుగా మనతో ఉన్నాడు, మనల్ని నడిపిస్తాడు. కాబట్టి పేతురును నడిపించిన దేవుడు మనల్ని కూడా నడిపిస్తాడు. చదువుకుందాం. యేసుక్రీస్తు అపోస్తులుడైన పేతురు తండ్రి అయిన దేవుని అన్నాడు. పేతురు రాసిన పత్రిక ప్రారంభంలోనే 3 మాటలు మనకు కనబడతాయి. అది త్రిత్వము అంటారు. త్రిత్వము అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. వారి పేరట రాస్తున్నాడు. తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును ఆత్మ మనల్ని పరిశుద్ధపరిచాడు, విధేయులుగా అయ్యాము. 1 కొరింథీ పత్రిక చూడండి. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. గమనించారా? మనము ఒకనాడు ప్రభువుకు దూరస్థులము, పాపులము, దౌర్భాగ్యులము. కానీ యేసు ప్రభువును నమ్ముకొనుట ద్వారా ఆయన నామమున రెండోది ఆయన ఆత్మయందు మనము కడగబడ్డాం, పరిశుద్ధపరచబడ్డాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం.
ఈ 3 కార్యాలు, ఒకటి ఆత్మయందు, ఆయన నామమున, ఆయన ఆత్మయందు కడగబడ్డాం, పాపము నుండి పరిశుద్ధపరచబడ్డాం, ఆత్మరక్షణ పొందాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఈ 3 కార్యాలు మన జీవితాల్లో జరిగినాయి. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనతో ఉంటే ఆయన పరిశుద్ధపరుస్తాడు, విధేయులవుతాడు, దేవునికి విధేయులుగా కూడా చేస్తాడు. 3వది, యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును. గమనించారా ఈ మాట? తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారే విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షించబడుటకును ఏర్పరచబడిన వారికి. మనము ప్రోక్షించబడ్డాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం లేక 27వ వచనం నుంచి చదువుకుందాం. 27 నుంచి. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుతున్నది గనుక ఎవడనూ మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించున్న ప్రకారము, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుతున్నారు. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా మనకు బోధించాడు. ఆయన మాట్లాడేటప్పుడే భూమి మీద ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా అని చెప్పాడు. ఇప్పుడేమన్నాడు? మాట్లాడువారు మీరు కారు, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడును అని చెప్పారు. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తిని తన బూరగా వాడుకుంటాడు. కాబట్టి ఇప్పుడు మనకు అర్థమైందా? త్రిత్వం అనేది తండ్రి యొక్క దేవుని భవిష్యత్తు జ్ఞానము, ఆత్మ వలన పరిశుద్ధత, విధేయులు, యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడటం, ఏర్పరచబడినవారు. మనం ఏర్పరచబడిన వారమని తన పత్రికలోనే పేతురు 2వ అధ్యాయంలో రాశాడు. ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలను రాశాడు. అది మనం ముందుకు సాగితే మనకు అర్థమవుతుంది. ఈ విధముగా ఒక వ్యక్తి రక్షింపబడటం కానీ, ఒక వ్యక్తి ప్రభువులో కొనసాగటం కానీ, ఆ రెండు కూడా తండ్రి అయిన దేవుని వలన, కుమారుడైన యేసుక్రీస్తు వలన, ఆయన ఆత్మ వలన జరిగే కార్యమని మనం గ్రహించాలి. అంతేగాని నేను నిలబడ్డాను అంటానికి ఎవడి వల్ల కాదు. మనం నిలబడలేము. ఈ లోకంలో మనం జీవిస్తుండగా మనంతటా మనం నిలబడలేము. మనం నిలబెట్టేవాళ్ళు 3: తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. అనగా ఎవరికి రాశాడు? ఏర్పరచబడిన వారికి. అక్కడ చెదిరిపోయారంట కొంతమంది చెదరి ఆయా దేశాల్లో ఉండేవాళ్ళు. ఒక మాట ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. పేతురు ఎవరికి అపోస్తలుడు? పేతురు యూదులకు అపోస్తలుడు కదా. గలతీ పత్రిక చూడండి, గలతీ పత్రిక 2వ అధ్యాయం. గలతీ పత్రిక 2వ అధ్యాయం. పౌలేమో అన్యులకు, పేతురేమన్నా యూదులకు. గలతీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. గలతీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకు ఎలాగో అప్పగింపబడెనో, అలాగే సున్నతి పొందిన వారికి అపోస్తలుడవుటకు పేతురుకు సామర్థ్యము కలుగు చేసిన వాడే అన్యజనులకు అపోస్తలుడవుటకు నాకును సామర్థ్యము కలుగు చేసినని పౌలు రాస్తున్నాడు. కాబట్టి పేతురు ఎవరికి అపోస్తలుడు? అపోస్తలుడే. కానీ పని అప్పగించింది ఎవరి కోసం? యూదుల కోసం, లేక ఇశ్రాయేలు ప్రజల కోసం, సున్నతి పొందిన వారి కోసం. అది గమనించాలి. సున్నతి పొందిన వారి కోసం అప్పగించాడు. కాబట్టి ఇప్పుడు పేతురు సున్నతి పొందిన వారిని గురించి తనకు అప్పగింపబడిన
సామర్థ్యాన్ని బట్టి, తమకు అప్పగించబడిన బాధ్యతను బట్టి ప్రభువు చెప్పిన పనిని అతడు కొనసాగిస్తూ యాత్రికులకు రాశాడు. ఎవరికండి? యాత్రికులంటే అనుకోకుండా ఈరోజు నేను ఆ పాటే పాడా. యాత్రికుడనైనా నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడల్ కారణమాయే కరుణగల ప్రభు. మనమందరము యాత్రికులము. పరలోక పట్టణానికి యాత్ర చేస్తున్నాం. పరలోక పట్టణానికి వెళ్ళటానికి యాత్ర చేస్తాం. మన యాత్ర ఎప్పుడు ముగుస్తుందంటే పరలోక పట్టణంలో చేరిన తర్వాత ముగుస్తుంది. అప్పుడు వరకు యాత్రే. ఎప్పుడు వరకు? ఈ భూమి మీద ఉన్నంతకాలం యాత్రే. ప్రభు మనల్ని తీసుకొని వెళ్ళిన తర్వాత యాత్రే. 7 సంవత్సరాలు గొర్రెపిల్ల వివాహ మహోత్సవ కాలంలో యాత్రే. 1000 ఏళ్ల పరిపాలనలో యాత్రే. ఆ తర్వాత మనము ప్రభు అయిన యేసుతోనూ, తండ్రి అయిన దేవునితోనూ, కుమారుడైన యేసుక్రీస్తు వారితోనూ, ఆయన ఆత్మతో మనము నడిపించబడేది ఎప్పుడంటే పూర్తిగా వాళ్ళతో ఉండి, వాళ్ళు ఉన్న దగ్గరే మనముండి నడిపించబడేది ఎప్పుడంటే ఇక యుగయుగములకు ఉండే ఆ పట్టణం, పరలోక పట్టణం, ఆ పట్టణం చేరిన తర్వాత మన యాత్ర ఆగిపోద్ది. అప్పుడు వరకు మనం యాత్రికులమే. భూమి మీద యాత్రికులము, పరలోకానికి వెళ్ళిన తర్వాత యాత్రికులమే. ప్రభు దగ్గర చేరిన తర్వాత తర్వాత 7 సంవత్సరాలు ప్రభుతో పాటు ఉంటాం. ఆ తర్వాత 1000 ఏళ్ళు ప్రభు భూమి మీదకి వస్తాడు, అప్పుడు యాత్రికులమే. అప్పుడు యాత్రికులు అంటే మనకు అప్పటికప్పుడు పనులు ఉంటాయి. ఏం పనులు? కొంతకాలం ఇప్పుడు మనం యాజకులం. రేపు ప్రభు వస్తే ప్రభుతో పాటు మనము రాజులైన యాజక సమూహం. అది ఎప్పుడు 1000 ఏళ్ల పరిపాలనలో. అది అయిపోయిన తర్వాత ఇక నిత్యత్వం, భూమి ఆకాశం తీసివేయబడుతుంది. నిత్యత్వములో పరలోక పట్టణంలో ప్రభుతో పాటు సదాకాలం ఉంటాం కనుక అప్పుడు ప్రభుతో పాటు సదాకాలం ఉండే అది మన యాత్ర ముగింపు. మన యాత్రకు ముగింపు అక్కడ. అప్పుడు దాకా పోతా ఉండటమే. కొంతకాలం ఆత్మచేత నడిపించబడతాం. ఆ తర్వాత ప్రభుతో నడుస్తాం. ఆ తర్వాత తండ్రి అయిన దేవుడు త్రిత్వముతో కలిసి మనము కూడా ఆయన సన్నిధిలో ఆనందిస్తూ సదాకాలం యుగయుగములకు మనము ఆయన సన్నిధిలో ఆనందిస్తూ ఉంటాం. ఇది అందుకనే యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది. మీకు కృపయు సమాధానమును విస్తరిల్లునుగాక. ఈ భూమి మీద ఉన్నప్పుడు మనకు దేవుని కృప అవసరం. భూమి మీద నుంచి వెళ్ళిపోయిన తర్వాత కృపతో పని లేదు. కృపాకాలం గతించిపోతుంది. ఎప్పుడు వరకే కృపాకాలం? ఎప్పుడు వరకు అంటే సంఘం ఎత్తబడే వరకే కృపాకాలం. సంఘం ఎత్తబడిన తర్వాత కృపాకాలం గతించిపోద్ది. ప్రభువుతో పాటు ఉంటాం. ఇక కృపతో సంబంధం, కృపతో మనకు పని లేదు. ప్రభువే ఉన్నప్పుడు ఇక ఆ కృపతో పనే ఉంది. కృపామయుడైన ప్రభువే మనతో ఉన్నప్పుడు ఇక కృపతో పని లేదు. ఆయనతో పాటు ఉంటాం. అమ్మ, అర్థమవుతుందా? నేను చెప్పేది అర్థమవుతుందా? కృప భూమి మీద ఉన్నంత వరకే. భూమి మీద నుంచి ప్రభువు మనల్ని తీసుకొని వెళ్ళినప్పుడు కృపతో పని లేదు. ఆ తర్వాత కానీ ఎల్లకాలం ఉండేది ఒకటి ఉంది. ఏంటది? ప్రేమ. అది ఎల్లప్పుడూ ఉండేది ప్రేమ. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము, ప్రేమ సిలువ విలువ చూపే, ప్రేమ ఎట్టిదో ప్రభు నేర్పే, ప్రేమ చూపు పరుల ఎడలా, ప్రేమ కలిగి ఉండు ప్రియుడా, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము. కృప సంఘం ఎత్తబడే వరకు. ఎత్తబడిన తర్వాత కృప ఆగిపోద్ది. కృపాకాలము గతించిపోద్ది. తర్వాత విశ్వాసము కూడా గతించిపోద్ది. ప్రభు వచ్చిన తర్వాత ఇంకెందుకు? నిరీక్షణ
నిరీక్షణ కూడా ఉంటుంది, నిరీక్షణ ఉంటుంది. ఎందుకు? ప్రభు వస్తాడు, ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం జరుగుతుంది, 7 ఏళ్ళు పరిపాలన, 1000 ఏళ్ల పరిపాలన. అప్పుడు కూడా ఒకదాని అమ్మటం ఒకటి జరుగుతూ ఉంటాయి కాబట్టి నిరీక్షణ ఉండదు. ఆ తర్వాత పరలోక పట్టణం చేరిన తర్వాత ఇక నిరీక్షణతో పని లేదు. కాబట్టి విశ్వాసం కొంతవరకు, ఆ తర్వాత నిరీక్షణ కొంతవరకు, ఆ తర్వాత ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. కాబట్టి ప్రేమ అనేది శాశ్వత కాలం ఉండేది. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి, ప్రేమ శాశ్వత కాలం ఉండేదాన్ని కనుక దాని మీద మన లక్ష్యం ఉంచుదాం. ఆత్మఫలములో మొట్టమొదటిది ఏది? ఆత్మఫలములో మొట్టమొదటిది ప్రేమే. ఎన్ని కలిగి ఉన్నాను, ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను అన్నాడు. కాబట్టి ప్రేమ అనేది అందుకనే వరుసగా ప్రేమను గురించి నేను అనుభవిస్తున్న దాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత బూస్ట్ ఉన్నాడు. బూస్ట్ కూడా వెళ్ళిపోయిన తర్వాత కోటయోళ్ళు ఉన్నారు నాకు సహాయకరంగా. కోటయోళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఒకసారి సుకన్య, ఒకసారి నువ్వు, లేకపోతే ప్రతిరోజు మరి సుగుండ్రా గారి కుటుంబం అంటే సత్యవేదం, ఒక్కోసారి సుకన్య, ఒక్కోసారి జరుగుతుంది. అట్లా జరుగుతున్నప్పుడు కోటయోళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎట్లా అనుకున్నా, అంతలోకి దేవుడు మరియమ్మ జకరియా, ఇప్పుడు వాళ్ళు 3 రోజుల నుంచి లేరు, కళ్ళు ఆపరేషన్ పోయారు, ఇంకా చేయలేదంట. ఇందాక ఫోన్ చేశారు, రేపు చేస్తామన్నారంట. కాబట్టి ఒకదానెమ్మటి ఒకటి దేవుడు తానే సమకూరుస్తాడు మనకి. ఒకదానెమ్మటి ఒకటి తన పిల్లల్ని ఏ విధంగా కాపాడుకోవాలో, ఏ విధంగా నడిపించాలో ఆయనే చేస్తాడు. గమనించారా ప్రియులారా? కాబట్టి ఒక్కోసారి ఎలాగనుకుంటా, ఈరోజు లేచాను, నేను లేచేలేకే 8:30 అయింది, నేను లేచేలేకే 8 దాటిపోయింది. అప్పుడు ఫోన్ చేస్తే ముందు అబ్బాయి వాళ్ళు టీ తీసుకొచ్చారు, అమ్మాయి అక్కడి నుంచి, తర్వాత టిఫిన్ వాళ్ళే పోయి తెచ్చారు, హీటర్ పెట్టారు, చేశారు, పొద్దున చేసేది. ఈ సాయంకాలం పూట కంపల్సరీగా వీలైనంత వరకు మరి బ్రౌనీయే నాకు చేస్తుంది. మరి చూడు, దేవుడు తన ప్రేమను నా విషయంలో ఎలా చూపిస్తున్నాడో నాకు అప్పుడు అర్థమవుతుంది. ఒకళ్ళు లేకపోతే ఒకళ్ళ వల్ల దేవుడు నన్ను ప్రేమించి ఆయన నాకు పరిచర్య చేయటానికి, ఎందుకంటే వృద్ధాప్యంలో ఉన్నాను, నడవలేను, ఆ బాత్రూంలో పోయి రావటమే కానీ నడవలేని పరిస్థితుల్లో నన్ను ఆ విధంగా దేవుడు ఆదుకుంటున్నాడు. అనుకోని విధంగా ఒక్కొక్కళ్ళు సహాయం చేస్తున్నారు వాళ్ళ కుటుంబాల కొరకు. అందుకనే నేను మీరు అందరి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాను. కాలనీలో వారు కానీ, మరి ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ, సహవాసం అనేది ఒక సహవాసం అని లేకుండా అందరూ ఒకరినొకరు ప్రేమ కలిగి ఉంటున్నాం. అది మా సహవాసం కాదులే అని నేను అనుకోను, మా సహవాసం కాదులని వాళ్ళు అనుకోవట్లే. అది ప్రేమ అంటే. ఒక సహవాసానికే ప్రేమ చూపించేటట్టయితే ప్రేమ ఎట్టయిద్ది? సహవాసం కాని వాళ్ళకు కూడా ప్రేమ చూపించేది ప్రేమ. కాబట్టి సహోదరులారా సహోదరులారా, ఈ విధముగా ప్రేమ అంటే ఏంటో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ప్రభు బోధిస్తున్నాడు, నా జీవితంలో నేను అనుభవిస్తున్నాను. సరే, 3వ అధ్యాయం నుంచి చూడండి. అక్కడే దేశం పొంతు, గలతియా, కప్పదొకియా, ఆసియా, బితునియా అనే దేశములందు చెదరని వారు ఇవన్నీ కూడా ఎక్కడున్నాయంటే ఆసియా ఖండంలో ఉన్నాయి. చూడండి మీరు, అపోస్తలుడైన పౌలు ప్రయాణం చేసిన ప్రదేశాలు అనే దాంట్లో ఇవన్నీ ఉన్నాయి. చూడండి పైన పెద్ద అక్షరాలు కుడిపక్క అపోస్తలుడైన పౌలు ప్రయాణం చేసిన ప్రదేశాలని ఉన్న దాంట్లో కుడి పక్కన పైన ఉన్నాయి. కుడి పక్కన పైన బితునియా, పొంతు, ఆసియా, గలతియా, కప్పదొకియా, ఇవన్నీ ఆసియా ఖండంలో అంటే చూడండి, అసలు ఆ పటం చూస్తే మనకేమర్థమైందంటే పౌలు ఏమన్నా కింద పక్క చేశాడు, కింద పక్క పౌలు చూసుకుంటా వెళ్ళాడు. మనకు అర్థమవుతుంది. ఈకోనియా, ఫిలదెల్ఫియా, త్రోయ వరకు పౌలు ఏమన్నా కింద భాగాన్ని చూశాడు. కానీ
పేతురు పైభాగాన్ని చూస్తున్నాడు. బితునియా, పొంతు, ఆసియా, గలతియా, కప్పదోకియా. కాబట్టి ఎవరి పరిధిలో వాళ్ళు మనం ప్రయాసపడాలి. ప్రభువు నీకు ఎక్కడ చూపిస్తే అక్కడ ప్రయాసపడటానికి ఇష్టపడాలి. గమనించారా? కాదు నేను ఫలాని చోటే చేస్తాను అనకూడదు. ప్రభువు మనకు ఎక్కడ ద్వారం తెరిస్తే అక్కడ చేయాలి. అక్కడ చేసి ప్రభువు మహిమార్థముగా నశించిపోతున్న ఆత్మలను సంపాదిద్దాం. అమ్మా వింటున్నారా? ప్రభువు మహిమార్థముగా నశించిపోతున్న ఆత్మల కొరకు మనం ప్రయాసపడదాం. సరే, ఇక ఆఖరిలో ఏం చెప్పాడు చూడండి. మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక. అంటే కృప ఉంది, మనకి కృప ఉంది. కృపాకాలం ఇంకా గతించిపోలా. సంఘం ఎత్తబడే వరకు కృపాకాలం ఉంటుంది. ఆ తర్వాత సమాధానం ఎల్లప్పుడూ ఉంటుంది. ప్రేమ ఎలాగో సమాధానం కూడా అలాగే. మన ప్రభువు దగ్గరకు మనం వెళ్ళినా కూడా సమాధానమే. మనకి ఎక్కడున్నా మనకు సమాధానం ఉండాలి. అది దేవుడు అనుగ్రహించేది. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ సహవాసములో కూడా సమాధానం ఉంటుంది. పరిశుద్ధాత్ముడు మనతో ఉండి మనల్ని తీసుకొని వెళతాడు ప్రభువు దగ్గరకు. తర్వాత 3-4 వచనాలు చదువుకుందాం. కలిసి ఉన్నాయి. 3-4 వచనాలు కలిసి ఉన్నాయి. మన ప్రభువుకి యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. అంతవరకు ఆపుదామా? 9:30 అవుతుంది. అంతవరకు ఆపుదాం. మన ప్రభువుకి యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. అంటే స్తుతులు ఎవరికి చెల్లించమంటున్నాడు పౌలు? తండ్రి అయిన దేవునికి, కుమారుడైన యేసు ప్రభువుకి. వాళ్ళకి చెల్లిస్తే పరిశుద్ధాత్ముడికి కూడా చెల్లించినట్టే. ఎందుకు? పరిశుద్ధాత్ముడు ఎవరు? యేసు ఆత్మ. పరిశుద్ధాత్ముడు ఎవరు? దేవుని ఆత్మ. కాబట్టి వాళ్ళిద్దరికి పేరు చెప్తే చాలు, పరిశుద్ధాత్ముడికి కూడా మన స్తుతులు చెల్లించినట్టే. ఆరాధన అంటే ఎవరికని? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికే ఆరాధన. మనం ఎందుకు స్తుతులు చెల్లిస్తున్నాం? దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. అంటే ఎవరిని ఆరాధిస్తున్నాం? దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఎందుకంటే యేసు ప్రభు సమరయ స్త్రీతో ఏమన్నాడు? దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలని దేవుడు కోరుతున్నాడు అన్నాడు. కాబట్టి తండ్రి అయిన దేవునికే ఆరాధన చెందాలి. ఆ తర్వాత యేసు ప్రభు ఆయన ఏమన్నాడు? నేను వెళ్తున్నాను, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి అని అన్నాడు. మనకి ప్రభువు బల్లిచ్చాడు. ప్రతి ప్రభు దినమున ఆయన మరణమును జయించి తిరిగి లేచిన దినాన, ఆది అపోస్తుల కాలము నుండి ప్రభు దినాన ఆయన శరీరమును, ఆయన రక్తమును తీసుకోవటం అనేది మనకి ఇవ్వబడిన ఆజ్ఞ. అవును, ఆజ్ఞ అండి. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో 23వ వచనం నుంచి ఆజ్ఞ అన్నాడు దాన్ని. కాబట్టి ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలా, ఆయన మరణాన్ని ప్రచురించాలా, ఆయన రాకడ పర్యంతము మనం చేయాలి. ఆయన వచ్చిన తర్వాత ఇక ప్రభువు బల్ల ఉండదు. ఆయన వచ్చిన తర్వాత ప్రభువు బల్ల ఉండదు. ఇక ఈ సంఘం వెళ్ళిపోతే ఇక ప్రభువు బల్లే ఉంది. ఇక్కడ ఎవరుండే ప్రభు బల్ల ఆచరించినా ఆయనకు చెందదు. కారణం, ఆయన మన మధ్య ఉంటేనే అది బల్ల. ప్రభువు మన మధ్య ఉంటేనే అది ప్రభువు బల్ల. కానీ ప్రభువు మనల్ని తీసుకొని వెళ్ళిన తర్వాత అది ప్రభువు బల్ల కాదు, ఉట్టి బల్ల ఇది. ప్రభు శరీరము రక్తం ఉంటేనే ప్రభువు బల్ల కదా. ప్రభు కొరకు మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు శరీరము రక్తముగా మనం రొట్టె ద్రాక్షారసములు పెట్టుకొని మన ప్రభువును జ్ఞాపకం చేసుకుంటేనే అది బల్ల, లేకపోతే అది ఉట్టి బల్లే. ప్రభు శరీరము రక్తము వచ్చేదాకా అది బల్లే, కానీ అది ప్రభువు బల్ల కాదు. ఎప్పుడైతే రొట్టె రసాలు దాని మీద చేరతాయో అప్పుడు ప్రభువు బల్ల అవుతుంది. కాబట్టి సహోదరులారా, ఈ ప్రకారం మనం ధ్యానం చేద్దాం. మరి ప్రభు చిత్తమైతే పేతురు పత్రిక కొనసాగిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, అనేక సంగతులు మీరు మాకు బోధించారు నాయనా. ఎక్కడ నా నామ పేరట 2-3 కూడి ఉంటే వారి మధ్య ఉంటానని చెప్పావు. మేము 2-3 కంటే ఎక్కువ మందిమే కూడాం. అయ్యా, మీరు మా మధ్య ఉన్నందుకు నీకు స్తోత్రం నాయన.
పరిశుద్ధాత్ముడవై మాకు బోధిస్తున్నందుకు నీకు స్తోత్రము నాయన. నీ దాసుని యొక్క ప్రేమ అనుభవాన్ని కూడా నీ బిడ్డల మధ్య ప్రకటించడానికి సహాయం చేశారు. నీకు స్తోత్రం నాయన. అనేక మంది ప్రేరేపించబడి బిడ్డలు నన్ను ఆదుకుంటున్నారు నాయన. వృద్ధాప్యంలో ఉన్నాను నాయన. ప్రభువా, శరీర సంబంధమైన బిడ్డలు దూరంగా ఉండా నాయన, ఆత్మ సంబంధమైన బిడ్డలు నన్ను ఆదుకుంటున్నారు. వాళ్ళు నా ద్వారా రక్షణ పొందిన వారు ఉన్నారు, కొందరు నా ద్వారా రక్షణ పొందని వారు కూడా ఉన్నారు. అయినను ప్రభు ప్రేమను బట్టి వాళ్ళు దేవుని దాసుడని దీనదాసుడిని జ్ఞాపకం చేసుకుంటున్నారు. అయ్యా నీకు స్తోత్రం. వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా మా ఇరుగు పొరుగు వారైన బంధువులు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయమని ధ్యానించిన మాటలు మా హృదయాల్లో ఉంచుకొని ఆ ప్రకారం జీవిస్తూ ఈ భూమి మీద మా యాత్ర కొనసాగుతూ ఉండగా నీ ఆత్మాధీనములో మమ్మల్ని నడిపించి సహాయం చేయమని ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తూ మా కొరకు త్వరగా రాబోతున్న రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన యేసయ్య నీకే ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తున్నాం. అయ్యా, మనుషుడు కాదు, మీరు మహిమ పొందాలా, మీకే మహిమ ఆపోదిస్తున్నాం. సహాయం చేయమని నా ప్రభువా, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేసి వెడుతున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రార్థన చేయండి.